హైదరాబాద్ మాదాపూర్లో టెలికాలర్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెది హత్య, ఆత్మహత్య అన్నది సందిగ్ధత నెలకొంది. ఈ కేసులో మృతురాలి సిమ్ కార్డ్ ఆధారంగా కాల్ లిస్ట్, వాట్సాప్ మెసేజ్లను సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎక్కువసార్లు మాట్లాడిన కూకట్పల్లికి చెందిన స్నేహితుడి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది. అతను సునీతతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అతను గచ్చిబౌలిలోని GLF IT పార్క్లోని ఓ కంపెనీలో టెలికాలర్గా పనిచేస్తున్నాడు. కూకట్పల్లి నుంచి గచ్చిబౌలిలోని తాను పనిచేసిన కంపెనీకి వెళ్లే ఇతను సునీతను మాదాపూర్ భాగ్యనగర్ సహకార సొసైటీ రోడ్డులో కలుసుకునేవాడని పోలీసులు చెప్తున్నారు. ఈ నెల 13న కూడా సునీతను అతడు కలుసుకున్నట్లు తెలిసింది. మరుసటి రోజు ప్రేమికుల దినం కావడంతో తన ప్రేమను అంగీకరించాలని సునీత కోరిందని, లేకపోతే కెరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకుని చనిపోతానని హెచ్చరించినట్లు చెప్పిందని అతను పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆమె వాట్సాప్లోనూ అతనికి సంక్షిప్త సమాచారంగా పంపింది. అయితే ఆ వ్యక్తి ఆమె నంబర్ బ్లాక్ చేసి 14, 15 తేదీల్లో సునీతను కలవకుండా తప్పించుకున్నాడని తెలిసింది.